తెలంగాణ కన్నీటిపాట, ఏపీ కేంద్రం జలకాలాట, గోదావరి తరలింపునకు రంగంలోకి మోదీ. ఏంటిదే అది తరలించడానికి? ఏంటిదే అన్న పాన్ డబ్బా, షా డబ్బా? ఇంకెంచెలు తీసుకపోయి అటు తరలించడానికి ఏంటిదే గోదావరి? గోదావరి పరివాహక ప్రాంతాన్ని తరలించే అవకాశం ఉంటుంది ఎక్కడికన్నా? ఇదెక్కడి చిత్రం? నీటిని తరలించే ప్రయత్నం అని చెప్పు, దానికి అర్థం ఉన్నది. గోదావరి తరలింపునకు రంగంలోకి మోదీ. పోలవరంపై 28న నలుగురు సీఎంలతో సమావేశం. శరవేగంగా పోలవరం పూర్తికి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్. మరి మీరేం బీక్తాను ప్రతిపక్ష నేతలుగా ఉండి? ఇదే పోలవరం గడితే మనకు అన్యాయం అవుతుందని అన్నారు. మరి పోలవరం కట్టకుండా అడ్డుపడాలి కదా మీరు. కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పోలవరం కట్టకుండా పోలవరం కడితే తెలంగాణకు జరిగే నష్టమేంది, తెలంగాణ రైతాంగానికి జరిగే నష్టమేంది, లేకపోతే సాగునీటికి సంబంధించో తాగునీటికి సంబంధించో మనం నష్టపోయే వాటా ఎంత అని మీరు ఒక మ్యాప్ వేసి, లేకపోతే ఒక వీడియో చేసి, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మీరు మోడీ గారికి పంపాలి కదా. ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారిని ఎగేయాలి కదా. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తానో అక్కడ వాళ్ళు పోలవరం కడతాను, పోలవరం వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఇంత నష్టం ఉన్నదని చూపించగలగాలి కదా. చూపించకుండా వాడు జలకాలు ఆడుతాను, నన్ను ఆడనిత్తలేడు జలకాలని ఈ మీన వేషాలేంది? వాడు ఆడతాడు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడే కీలకం, వెన్నుముక లాంటోడు. చంద్రబాబు నాయుడుకి ఇట్లా పక్కకత్తే అక్కడున్న మోడీ పడిపోతాడు అధికారం నుండి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ గొంతమ్మ కోరికలు కోరినా మోడీ ఇప్పుడు తీర్చవలసిందే. మరి నష్టపోతున్న తెలంగాణ పక్షాన ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇక్కడున్న కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, మీరేం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వానికి? దాన్ని ఆపాలని మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు? వార్తలు రాపిచ్చి చేతులు దులుపుకుంటారా? తెలంగాణ ప్రజలను అన్యాయం చేస్తారా? తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి తొలిసారి ఒక సాగునీటి ప్రాజెక్టుపై ప్రధాని స్థాయిలో ప్రత్యేక చొరవ. వచ్చే ఏడాది ఏప్రిల్లో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు. ఈ లోపే గోదావరి, జనకచెర్ల, కావేరీ ప్రాజెక్టులను పట్టాలెక్కించే యత్నం. జాతీయ ప్రాజెక్టులు రెండింటికి ట్రిబ్యునల్లో కేటాయింపులకు ఛాన్స్. అదే సమయంలో తెలంగాణ పరిధిలో తగ్గిన గోదావరి నీటి వినియోగం. రేవంత్ సర్కార్ తీరుతో మరో ఏడాది దాకా మేడిగడ్డ రిపేర్ లేనట్టే. ట్రిబ్యునల్ ముందు దీనిని ఏపీ అవకాశంగా మలుచుకునే ప్రమాదం. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. మనకు 290 టీఎంసీలు మనం వాడుకోవాలి. దాన్ని మనం నాగార్జున సాగర్లో 169 టీఎంసీలే వాడుకున్నాం. ఒక 100 టీఎంసీలను ఇడిచిపెట్టినాం. ఆ 100 టీఎంసీలను చంద్రబాబు నాయుడు కొట్టుకపోయాడు. ఆయన ఏమన్నాడు తెలివిగా, మీరు వాడుకుంటలేరు, మాకు అవసరం ఉన్నాయి, మేము వాడుకున్నాం అన్నారు. ఇంకోటికి జనకచెర్ల దగ్గర కట్టే ప్రాజెక్టు ప్రమాదం అని వీళ్ళు రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఆయన ఏమంటాడు చంద్రబాబు నాయుడు, ఇది వృధాగా సముద్రంలో కలుపుతున్నాయి, వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ మేము ఒక ప్రాజెక్టును కట్టి ఆ నీటిని మేము మళ్లించుకుంటాం అంటాను. ఈ సో ఎవరికి ఉండాలి? ఇక్కడున్న ముఖ్యమంత్రి గారికి ఉండాలి, ఇక్కడున్న ప్రధాన ప్రతిపక్ష నేతలకు ఉండాలి. మేము వాడుకునే శక్తి మాకున్నది, మేము కట్టుకునే దాకా నువ్వు ఆగాలి, కానీ మేము కట్టుకుంటలేవని నువ్వు ఎత్తుకపోవడేంది? అగో అట్లా మాట్లాడాలి. మరి వీళ్ళు మాట్లాడతలేరు.